ఆ రూమ్ వైపు మాత్రం వెళ్ళకమ్మా అని స్పెషల్గా చెప్పారు. అన్నయ్యకి చేశారుగా దగ్గరుండి, వాడికి పట్టించిన గతి నాకు కూడా పట్టిద్దామనుందా మీకు? ఆ ఏడుపు తాళం వేసి ఉన్న గదిలో నుంచి వస్తుంది. అసలు ఏం చేస్తుందో చూద్దామని నేను ఒక చెట్టు వెనక నుంచి చూస్తూ ఉన్న టైంలో ఒక నల్లటి పొగ నీళ్లలో ఉన్న వదిని చుట్టేసింది. ఆ తర్వాత ఆ పొగ వదిన కడుపు చుట్టూ తిరిగి మాయమైపోయింది. రవలి అలా చేయి నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తుంటే ఆడ మనిషి కసా కసా అని కడుపులో పొడుచుకుంటూ నవ్వుతూ చేతితో పిండాన్ని బయటికి తీసి శంకర్ది తెనాలికి దగ్గరలో ఉన్న బుర్రిపాలెం. శంకర్కి అన్న ఉండేవాడు, కానీ అతనికి పెళ్ళైన 2 ఏళ్లకే చనిపోయాడు. శంకర్ వాళ్ళ వదిన కూడా చనిపోయింది. అప్పటి నుంచి శంకర్ వాళ్ళ ఇల్లు మారిపోయింది. శంకర్ తండ్రి ఎప్పుడో పొద్దున్నే వెళ్ళి నైట్ ఇంటికి వస్తాడు. శంకర్ తల్లి రోజంతా గదిలోనే ఉంటుంది. అసలు వాళ్ళ మధ్యలో మాటలు కూడా ఉండేవి కాదు. దీనంతటికి కారణం శంకర్ అన్నయ్య చనిపోవటం. తన అన్న చనిపోవడానికి కారణం తమ తల్లిదండ్రులే అనుకుంటూ శంకర్ వాళ్ళతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అలా కొన్నేళ్లు గడిచాయి. శంకర్కి 30 సంవత్సరాలు వచ్చాయి. పైగా జాబ్ చేస్తున్నాడు. శంకర్కి పెళ్లి చేద్దాం అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్. మ్యారేజ్ బ్రోకర్ కొన్ని ఫొటోస్ పంపాడు. చూసి ఎవరు నచ్చారో చెప్పు, మాట్లాడి పెళ్లి చేస్తాం అని శంకర్ వాళ్ళ అమ్మ అనింది. అన్నం తింటున్న శంకర్ అంతే పైకి లేచి చేయి కడుక్కొని, అన్నయ్యకి చేశారుగా దగ్గరుండి, వాడికి పట్టించిన గతి నాకు కూడా పట్టిద్దామనుందా మీకు అని కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కాసేపు అటు ఇటు తిరిగి తన ఫ్రెండ్ రాజు దగ్గరికి వెళ్ళాడు. పెళ్లి చేసుకోరా, ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు అని శంకర్కి నచ్చ చెప్పాడు రాజు. మా అన్నయ్య చేసుకుని మాత్రం ఏం సాధించాడురా, నాకు వద్దురా బాబు ఈ పెళ్ళి అని నీరసంగా సమాధానం ఇచ్చాడు శంకర్. అసలు మీ అన్నయ్యకి నీ పెళ్లికి ఏం సంబంధం రా? మీ అన్నయ్యకి వచ్చిన అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు కాబట్టి ఏదో అయిపోయింది, నీకు అలా ఎందుకు జరుగుతుంది అని రాజు శంకర్ని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. శంకర్ ఆలోచనలో పడ్డాడు. అన్నయ్యకి జరిగినట్లు నాకెందుకు జరుగుతుందిలే అనుకుని పెళ్లికి ఓకే చెప్పాడు. శంకర్ పేరెంట్స్ రవలి అనే అమ్మాయిని చూసి శంకర్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైతే అయింది, కానీ శంకర్ రవలి ఫేస్ని డైరెక్ట్గా ఒక్కసారి కూడా చూడలేదు. పెళ్ళైన 1 వారానికి శంకర్ ఫస్ట్ టైం రవలితో మాట్లాడాడు. ఆ రూమ్ వైపు వెళ్ళకు అని ఇల్లు క్లీన్ చేస్తున్న రవలితో అన్నాడు. రవలి తల కూడా ఎత్తకుండా సరే అని వెళ్ళిపోయింది. కానీ ఎందుకు ఆ రూమ్ తెరవద్దంటున్నాడు, అసలు ఏముంది రూమ్లో అనుకుంటూ ఉంది రవలి. నైట్ టైం అందరూ భోజనం చేసి పడుకున్నాక రవలికి చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపించింది. అది నార్మల్ ఏడుపులాగా లేదు. ఎవరో కోపంగా పళ్ళు బిగబట్టి ఊపిరి వదులుతూ నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్నట్లు ఉంది. రవలి శంకర్ వైపు చూస్తుంది. బాగా నిద్రలో ఉన్నాడు. దాంతో తానే ఆ ఏడుపు ఎవరితో చూద్దామని బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చింది. ఆ ఏడుపు తాళం వేసి ఉన్న గదిలో నుంచి వస్తుంది. శంకర్ ఏమో ఆ రూమ్ వైపు వెళ్ళొస్తున్నాడు. పైగా ఆ రూమ్కి తాళం కూడా వేసి ఉంది. మరి లోపల నుంచి ఏడుపు ఎలా వస్తుంది అని రవలికి డౌట్ వచ్చింది. మెల్లిగా ఆ రూమ్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి చిన్నగా డోరు మీద చేయి పెట్టింది. ఏడుపు ఆగిపోయింది. ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. రవలి ఇంకా బాగా వినడానికి ట్రై చేసింది. రవలి అంటూ శంకర్ వెనక నుంచి పిలిచాడు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం శంకర్ రవళిని పేరు పెట్టి పిలిచాడు. ఈ రూమ్ వైపు వెళ్ళొద్దంటే ఈ టైంలో ఈ రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు శంకర్. ఎవరు ఏడుస్తున్నట్లు సౌండ్ వచ్చిందండి, ఆ ఏడుపు ఈ రూమ్ నుంచి వచ్చినట్లుంది అని రవళి చెప్పింది. కోపంగా ఉన్న శంకర్ మొహంలో సడన్గా భయం కనిపించింది. ఆ భయం రవళికి కనిపించకుండా శంకర్ వెంటనే తన ఎక్స్ప్రెషన్ని మార్చేసి, ఓ అది అన్నయ్య గుర్తొచ్చినప్పుడు అమ్మలా ఏడుస్తూ ఉంటుందిలే, అది వినిపించుంటుంది నీకు, ఈ రూమ్లో నుంచి వచ్చిన ఏడుపు కాదులే అది అని రవళితో అన్నాడు శంకర్. శంకర్ చెప్తుంది నిజం కాదు ఏమో అని రవళికి డౌట్ వచ్చినా శంకర్ తనతో ఫస్ట్ టైం ప్రేమగా మాట్లాడటంతో రవళి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత రోజు నుంచి శంకర్ మెల్లిగా రవళితో బాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు బాధలో ఉన్న శంకర్ కుటుంబం రవళి రాకతో కాస్త సంతోషంగా మారింది. శంకర్ కూడా తన పేరెంట్స్తో కోపంగా కాకుండా మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు శంకర్ వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. శంకర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో గుడికి వెళ్ళారు. వెళ్లే ముందు రవలికి జాగ్రత్త చెప్పి ఆ రూమ్ వైపు మాత్రం వెళ్ళకమ్మా అని స్పెషల్గా చెప్పారు. వాళ్ళు అలా చెప్పటం ఏమో కానీ రవలి ధ్యాసంతా ఆ రూమ్ వైపే వెళ్ళింది. అసలు ఆ రూమ్లో ఏముంది, లాకేసి ఉన్న రూమ్లోకి వెళ్ళొద్దని స్పెషల్గా ఎందుకు చెప్తున్నారు? ఇలా రవలి మైండ్లో ఎన్నో ప్రశ్నలు తిరిగాయి. వంట మధ్యలో ఆపేసి అసలు ఏంటో ఆ రూమ్ సంగతి చూద్దామని రూమ్ దగ్గరికి వెళ్ళింది. లాస్ట్ టైం గమనించలేదు, కానీ ఆ రూమ్కి తాళంతో పాటు ఏవో తాయెత్తులు కూడా కట్టి ఉన్నాయి. ఏంటి కొంపదీసు లోపల చంద్రముఖి ఏమన్నా ఉందా అని అనుకుని నవ్వుకుంది రవళి. ఆ తర్వాత ఆ రూమ్కి కోసం ఇల్లంతా వెతికింది,
కానీ దొరకలేదు. దాంతో తన హెయిర్ పిన్తో తాళం తీయడానికి ట్రై చేసింది. కాసేపు ట్రై చేసిన తర్వాత ఎలాగోలా ఆ లాక్ తీసింది రవళి. డోర్ తెరిచిన వెంటనే అదో రకమైన వాసన వచ్చింది. ఆ వాసనకి రవళికి కడుపులో తిప్పేసింది. తిరిగి వెళ్ళిపోదాం అనుకుంది రవళి. కానీ వెంటనే ఆ వాసన పోయి అగరబత్తుల వాసన రావటం మొదలైంది. కన్ఫ్యూజన్తో రవళి అటు ఇటు చూస్తుంది. రూమ్లో ఒక ట్రంక్ పెట్టుంది. రూమ్ సెంటర్లో ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి ఏదో ఆకారంలాగా ఉంది, కానీ అది ఏ ఆకారంలో ఉందో రవళికి అర్థం కాలేదు. ఆ రాయిని అలా కొద్దిసేపు చూసి పక్కనే ఉన్న ట్రంక్ పెట్టి దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసింది. దాంట్లో ఒక రెడ్ శారీ ఉంది. మెల్లిగా దాన్ని తీసింది. సడన్గా వంటగదిలో నుంచి పెద్దగా కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చింది. అదే టైంకి బయట బైక్ సౌండ్ వచ్చింది. శంకర్ వచ్చాడనే భయంతో రవళి హడావిడిగా ఆ పెట్టి మూసేసి ఆ గది తలుపులు వేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి శంకర్ పేరెంట్స్ కూడా వచ్చారు. అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకున్నారు. మధ్యరాత్రిలో రవళికి మళ్ళీ ఏడుపు వినిపించడంతో నిద్రలో నుంచి మెలకువ వచ్చింది. మెల్లగా ఆ రూమ్ వైపు వెళ్ళింది. కానీ ఏడుపు ఆ రూమ్లో నుంచి రావట్లేదు. ఆ సౌండ్ టెర్రస్ మీద నుంచి వస్తుంది. మనసు వద్దు వద్దు అంటున్న రవళి టెర్రస్ మీదకి వెళ్ళటం మొదలుపెట్టింది. స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ ఆ ఏడుపు ఇంకా ఎక్కువైంది. రవళి మెల్లిగా టెర్రస్ మీదకి వెళ్ళింది. అక్కడ ట్యాంక్ మీద ఒక వ్యక్తి అటు తిరిగి కూర్చున్నాడు. ఇప్పటిదాకా వినిపించిన ఏడుపు ఆడగొంతులో ఉంటే ట్యాంక్ మీద మాత్రం మగ మనిషి ఉండటంతో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని రవళి అటు ఇటు చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. రవళి భయంతో మెల్లిగా ట్యాంక్ వైపు నడిచింది. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ట్యాంక్ మీద ఉంది శంకర్ అని. రవళి కంగారుగా, శంకర్ మీరేంటి ఇక్కడ ఉన్నారు, అసలు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని అడిగింది. ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. రవళికి భయం ఎక్కువైంది. రండి కిందకి వెళ్దాం అని గట్టిగా అరిచింది. అప్పటిదాకా నవ్వుతున్న ఆ వ్యక్తి సడన్గా ఏడుస్తున్నాడు. ఏమైందండి అని రవళి భయంగా అడిగింది. ఆ వ్యక్తి ఏం చెప్పకుండా సుమతి అని పేరు పలికి హడావిడిగా పైకి లేచి బిల్డింగ్ మీద నుంచి కిందకు తూకేశాడు. రవళి గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ పిట్టగోడ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ శంకర్ డెడ్ బాడీ చాలా విచిత్రంగా భయంకరంగా ఉంది. రవళి అరుచుకుంటూ కిందకి పరిగెత్తింది. కానీ మెట్లు దిగ్గానే రవళికి శంకర్ కనిపించాడు. శంకర్ ఏమైంది అని అడిగిన వెంటనే రవళి ఏడుస్తూ శంకర్ని హగ్ చేసుకుంది. ఏమైంది అని శంకర్ అడగగానే రవళి తాను టెర్రస్ మీద చూసిందంతా చెప్పింది. శంకర్ ఏడుస్తున్న రవళిని వదిలేసి వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడు తాళం వేసి ఉండే రూమ్ తాళం తీసి ఉండటం చూసి శంకర్ పెద్ద పెద్దగా అరుస్తూ తన పేరెంట్స్ని నిద్రలేపాడు. ఎవరు ఈ రూమ్ తాళం తెరిచింది, ఎవరు ఎవరు అని మధ్యరాత్రిలో అరవటం మొదలుపెట్టాడు. రవళి భయపడుతూ నేనే అండి అనింది. శంకర్ రవళిని కోపంగా చూసి లోపలికి వెళ్ళి బైక్ కీస్ తీసుకొని అంత రాత్రి అయినా కూడా ఎక్కడికో వెళ్ళాడు. 2 గంటల తర్వాత ఒక ముసలి అతన్ని తీసుకుని వచ్చి అతనితో ఏవో మంత్రాలు చెప్పించి ఆ రూమ్కి మళ్ళీ తాళం వేపించి కీస్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శంకర్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక నేపాలీ కపుల్ 2 రోజులకి ఒకసారి వస్తూ ఉంటారు. వాళ్ళలో వైఫ్ ఇంట్లో పని చేస్తే హస్బెండ్ గార్డెన్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు మార్నింగ్ వాళ్ళిద్దరూ నార్మల్గా పని చేద్దామని శంకర్ వాళ్ళ ఇంటికి వచ్చారు. రవళి అప్పుడే వాళ్ళకి ఎదురొచ్చింది. రవళిని చూసిన ఆ నేపాలీ పని మనిషి భయపడుతూ పెద్దగా నేపాలీలో ఏదో అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపులకి శంకర్ వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని రవళిని అడిగారు. రవళి నాకేం తెలీదు, ఆ పని మనిషి ఉన్నట్టుండి అరవటం మొదలుపెట్టింది అని చెప్పింది. వెంటనే ఆ పని మనిషి భర్త వచ్చి అరుస్తున్న తన భార్యని బయటకు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత లోపలికి వచ్చి అమ్మగారు రవళి వెనక ఏదో నల్లగా ఆత్మలాగా కనిపించిందంటమ్మా, అందుకే నా పెళ్ళం భయంతో అరిచింది, ఏదో ఒకటి చేయండి అమ్మా తొందరగా అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను చెప్పిన మాటలకి రవళికి నవ్వు వచ్చింది. కానీ రవళి అత్తామామలు మాత్రం ఆ మాటలు విని వణికిపోయారు. రవళి వాళ్ళని చూస్తూ ఏంటత్తయ్య అంత టెన్షన్ పడుతున్నారు, వాళ్ళు ఏదో పిచ్చిగా వాగుతున్నారులే, పిచ్చిగా మాట్లాడుతున్నారా, రాత్రి జరిగింది మర్చిపోయావా, ఆ తలుపు తెరిచి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అంటూ రవళిని కోపంగా తిడుతూ అవును నువ్వు ఆ రూమ్ లోపలికైతే వెళ్ళలేదు కదా అని అడిగింది శంకర్ వాళ్ళ అమ్మ. అవును వెళ్ళానంటే ఏం తిడుతుందో అని భయపడి లేదు లేదు లేదత్తయ్య నేను వెళ్ళలేదు అని సమాధానం ఇచ్చింది రవళి. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి శంకర్ ఇంటికి వచ్చాడు. పొద్దున జరిగిందంతా శంకర్కి చెప్పింది వాళ్ళమ్మ. శంకర్ ఏం మాట్లాడకుండా కామ్గా అన్నం తిని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత రవళి రూమ్లోకి వచ్చి మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, అసలు ఆ రూమ్ ఎవరిది, ఎందుకు ఆ రూమ్ డోర్కి అన్ని తాయెత్తులు ఉన్నాయి, ఇంట్లో చనిపోయిన మీ అన్నయ్య ఫొటోస్ ఉన్నాయి కానీ మీ వదిన ఫోటో ఒక్కటి కూడా ఎందుకు
లేదు అని ఏడుస్తూ వరస పెట్టి శంకర్ని క్వశ్చన్స్ అడిగింది. ఏడుస్తున్న రవళిని దగ్గరికి తీసుకుని జరిగింది చెప్పటం మొదలు పెట్టాడు శంకర్. మా అన్నయ్య రవి చాలా మంచివాడు. చిన్నప్పటి నుంచి వాడిది బాగా కష్టపడే క్యారెక్టర్. కానీ మా పేరెంట్స్ వాడిని బంగారు గుడ్లు పెట్టే బాతులాగా చూసేవాళ్ళు. వాళ్ళు సరిగ్గా చదివించకపోయినా వాడు కష్టపడి చదివి మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. అంత మంచి జాబ్ తెచ్చుకుని వచ్చిన జీతం అంతా తెచ్చి మా అమ్మ నాన్నలకి ఇచ్చిన వాళ్ళకి ధనదాహం తీరేది కాదు. ఎప్పుడు డబ్బు డబ్బు అంటూ వాడిని పీడించేవాళ్ళు. డబ్బు కోసమే ముందు వెనక చూడకుండా బాగా ఆస్తి ఉన్న సంబంధం ఒకటి చూసి వాడికి పెళ్లి చేశారు. వాడు ముందు నుంచి అమ్మా నాన్నకి ఎదురు చెప్పేవాడు కాదు. పెళ్ళప్పుడు కూడా వాడికి ఇష్టమో లేదో అడగకుండా చేసేశారు. మొదట్లో మా వదిన మంచిదిలాగే అనిపించింది. అన్నయ్య కూడా హ్యాపీగా కనిపించాడు. లైఫ్లో ఫస్ట్ టైం వాడు నిజంగా హ్యాపీగా ఉండటం చూశాను. కానీ ఒకరోజు అదంతా మారిపోయింది. మా వదినకి 5 months ప్రెగ్నెంట్. అప్పుడు ఇంటికి ఒక పూజారి వచ్చాడు. ఆ పూజారి ఒక వింత ఆకారంలో ఉన్న రాయిని మా వదినకిచ్చి దానికి రోజు పూజ చేయమని చెప్పి ఏదో తాయెత్తు మా వదినకి కట్టి వెళ్ళిపోయాడు. అది జరిగిన నెల తర్వాత ఒక రోజు రాత్రి అందరూ పడుకున్నాక మా వదిన తన రూమ్లో నుంచి బయటకు వచ్చింది. నేను ఆ టైంలో చదువుకుంటున్నాను. వదిన అటు ఇటు చూసి మెయిన్ డోర్ తీస్తుంది. నేను ఎవరు అని వెళ్ళి చూస్తే వదిన ఫాస్ట్గా బయటికి వెళ్తుంది. నేను పిలిచినా పట్టించుకోలేదు. నిద్రలో నడుస్తుందా ఏంటి అనుకుని వదిన వెనకే పిలుచుకుంటూ వెళ్ళాను. కానీ వదిన మాత్రం వెనక్కి చూడకుండా ఫాస్ట్గా నడుచుకుంటూ ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది. వదినా వదినా అని గట్టిగా అరుస్తున్నా కూడా చెరువులోకి దిగి చేతులు పైకెత్తి ఏవేవో మంత్రాలు చదవటం మొదలుపెట్టింది. నాకు అప్పుడు అర్థమైంది వదిన నిద్రలో నడవట్లేదు, స్పృహలోనే ఉండి ఇదంతా చేస్తుందని. అసలు ఏం చేస్తుందో చూద్దామని నేను ఒక చెట్టు వెనక నుంచి చూస్తూ ఉన్న టైంలో ఒక నల్లటి పొగ నీళ్లలో ఉన్న వదిన్ని చుట్టేసింది. ఆ తర్వాత ఆ పొగ వదిన కడుపు చుట్టూ తిరిగి మాయమైపోయింది. వదిన మళ్ళీ ఇంటికి వచ్చి ఏం తెలియనట్లు నిద్రపోయింది. కానీ నేను మాత్రం ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి పెద్ద గొడవ చేశాను. కానీ మా వదిన తనకి ఏం తెలియదు అన్నట్లు నటించింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరు నా మాటని సీరియస్గా తీసుకోలేదు. ముఖ్యంగా మా అమ్మ నాన్న అయితే నువ్వు ఇక్కడ ఉంటే సరిగ్గా చదవలేవని చెప్పి నన్ను హైదరాబాద్కి పంపేశారు. 3 నెలల తర్వాత నాకు మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటి వరకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఒక్కసారి కూడా మా అమ్మ నాన్నతో మాట్లాడలేదు. అప్పుడప్పుడు అన్నయ్యతో మాట్లాడేవాడిని. కానీ ఆ రోజు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేశాను. ఎందుకంటే వదినకి ఆ రోజు డెలివరీ అని నాకు ముందు రోజు అన్నయ్య కాల్ చేసి చెప్పాడు. సో డెలివరీ గురించి చెప్పడానికి మా అమ్మ కాల్ చేస్తుంది అనుకుని ఆనందంగా కాల్ లిఫ్ట్ చేశాను. కానీ మా అమ్మ గుండె పగిలిపోయేలా ఏడుస్తూ మీ అన్నయ్య చనిపోయాడురా అని చెప్పింది. ఎందుకు ఏంటి అని అడగకుండా ఊరికి బయలుదేరాను. కానీ ఇంటికి వెళ్ళాక నేను చూసిన దృశ్యం నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. అక్కడ 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. వాటి మీద తెల్లటి గుడ్డలు కప్పించారు. ఒక బాడీ మా అన్నయ్యది, రెండోది మా వదినది, మూడోది అప్పుడే పుట్టిన మా అన్నయ్య కొడుకుది. మా వదిన అప్పుడే పుట్టిన బిడ్డని బలివటం చూసిన మా అన్నయ్య కోపంతో మా వదిన్ని నరికి చంపించాలని మా అమ్మ నాన్న చెప్పారు. అయితే కొన్ని రోజుల తర్వాత మా వదిన అన్నయ్య ఉండే రూమ్ నుంచి ఏడుపులు వినిపించడం మొదలైంది. నైట్ టైం ఎవరో మెడ మీద కూర్చొని గొంతు నొక్కుతున్నట్లు మా అమ్మ కనిపించేది. మా వదినకి రాయిని ఇచ్చిన పూజారిని పిలిపించి సహాయం కోరాం. మా వదిన పగబట్టి దెయ్యమై అదే రూమ్లో ఉందని ఆ పూజారి చెప్పాడు. ఇల్లు ఖాళీ చేస్తే లాభం ఉండదని ఆ రూమ్లోనే తన ఆత్మని బంధించి పెట్టడం కరెక్ట్ అని చెప్పి మా వదిన ఆత్మని ఆ రూమ్లో ఉంచారు. ఇలా జరిగిందంతా చెప్పి రవళి వైపు చూశాడు శంకర్. రవళి భయంగా అంతే చూస్తూ ఓరి నాయనో నన్ను దెయ్యాల కోపలో పడేశారా మా వాళ్ళు అంటూ ఏడవటం మొదలు పెట్టింది. నిజం దాచిపెట్టడం తప్పే, కానీ ఆ రూమ్ వైపు వెళ్లకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అని రవళికి నచ్చ చెప్పాడు శంకర్. రవళి కష్టంగా ఒప్పుకొని అవును మీ వదిన పేరేంటి అని అడిగింది. సుమతి అని మెల్లిగా చెప్పాడు శంకర్. ఆ పేరు వినగానే రవళి ఒళ్ళు ఒక్కసారిగా వణికింది. నిన్న నైట్ టెర్రస్ మీద మనిషి సుమతి అనటం రవళికి గుర్తొచ్చింది. అంటే నిన్న నైట్ జరిగింది భ్రమ కాదా? ఆ రూమ్ తెరిచి సుమతి ఆత్మని బయటికి వదిలాను అని మనసులో బాధపడుతూ నిద్రపోయింది రవళి. ఆ తర్వాత కొన్ని రోజులకి రవళి ప్రెగ్నెంట్ అయింది. అప్పుడప్పుడు నైట్ ఏవో ఏడుపులు వినిపించడం తప్ప ఆ ఇంట్లో రవళికి ఇబ్బంది అనిపించలేదు. అయినా కూడా పుట్టింటికి వెళ్ళాలి అనుకుంది రవళి. కానీ శంకర్ తల్లిదండ్రులు మాత్రం రవళిని పంపడానికి అస్సలు ఒప్పుకోలేదు. పనులు మొత్తం మేమే చేస్తాం, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, ఆల్రెడీ ఒక బిడ్డని పోగొట్టుకున్నాం, ఈ బిడ్డని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాం అని శంకర్ వాళ్ళ అమ్మ బాధపడటంతో రవళి అక్కడే ఉండిపోయింది. రవళికి 9th month. ఈ రోజు రేపు డెలివరీ అన్నట్లు ఉంది సిచ్యువేషన్. ఒక రోజు నైట్ వాష్రూమ్కి వెళ్దామని రవళి నిద్రలేచింది. ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ వాష్రూమ్లో నుంచి భరించలేని వాసన వస్తుంది. సరే అని హాల్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళింది. దాంట్లో కూడా అదే వాసన.
ఇంకా చేసేదేం లేక బయట పెరట్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్దామని పెరట్లోకి వెళ్ళింది. టైం తెలియదు కానీ బాగా అర్ధరాత్రి అయింది. నిద్రమత్తులో వాష్రూమ్ వైపు వెళ్తున్న రవళికి వాష్రూమ్ దగ్గర ఎవరో ఆడ మనిషి నుంచుని ఉండటం కనిపించింది. కళ్ళు తుడుచుకుంటూ అత్తయ్య అనింది. కానీ ఆ మనిషి పలకలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆడ మనిషి తల పైకెత్తింది. ఆమె కళ్ళు ఏడ్చి బాగా ఎర్రగా అయిపోయినట్లు ఉన్నాయి. ఆ ఆడ మనిషి కూడా రవళిలాగే కడుపుతో ఉంది. ఎవరు నువ్వు అని రవళి భయపడుతూ అడగగానే వెనక నుంచి ఒక కత్తి తీసి ఆడ మనిషి తన కడుపులో పొడుచుకుంది. అది చూసి రవళి గట్టిగా అరవాలనుకుంది. కానీ భయంతో వాయిస్ రాలేదు. రవళి అలా చేయి నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తుంటే ఆడ మనిషి కసా కసా అని కడుపులో పొడుచుకుంటూ నవ్వుతూ చేతితో పిండాన్ని బయటికి తీసి రవళికి చూపించింది. అంతే, రవళి అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. రవళి కళ్ళు తెరిచే టైంకి బెడ్రూమ్లో ఉంది. ఎన్నిసార్లు చెప్పాను నైట్ టైం వాష్రూమ్కి వెళ్ళాలంటే నన్ను లేపని, అయినా బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంటే పెరట్లోకి ఎందుకు వెళ్ళావు అని శంకర్ అడిగాడు. రవళి పెద్దగా ఏడుస్తూ నైట్ జరిగిందంతా చెప్పింది. ఇన్ని రోజులు ఏం జరగలేదు, అంతా అయిపోయింది అనుకున్నా, అది మనం బిడ్డ మీద కన్నేసింది, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి శంకర్ రవళిని తీసుకుని రవళి వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. కానీ శంకర్ తల్లిదండ్రులు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. శంకర్ గొడవ చేయడంతో సరే మేము కూడా మీతో పాటే వస్తాం, మీకు పుట్టబోయే బిడ్డను జాగ్రత్తగా ఉంచడం మా బాధ్యత అని చెప్పి వాళ్ళు కూడా శంకర్ ఇంకా రవళితో పాటు వెళ్ళారు. ఆ రోజు నైట్ అందరూ పడుకున్నారు. శంకర్ మాత్రం రవళిని చూస్తూ కూర్చున్నాడు. అలా చూస్తూ చైర్లోనే నిద్రపోయాడు. సడన్గా మెలకువ వచ్చి చూస్తే రవళి ల్యాప్టాప్ ఆన్ చేసి ఏదో నొక్కుతూ ఉంది. టైం అర్ధరాత్రి 3 అవుతుంటే ఏంటి నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేసావు, అసలు ఏం చూస్తున్నావు ల్యాప్టాప్లో అని ల్యాప్టాప్ తీసుకుని చూశాడు. శంకర్ కళ్ళు పెద్దగా అయ్యాయి. అప్పుడే పుట్టిన పిల్లల్ని చంపటం ఎలా అని గూగుల్లో సెర్చ్ చేసి చూసింది రవళి. ఏ రవళి, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటిది అని గట్టిగా రవళి వైపు తిరిగి అరిచాడు. అప్పటి వరకు తల వంచుకుని ఉన్న రవళి తలపైకెత్తి ఆడ మగ కలిసిన గొంతుతో నీ బిడ్డని బలివ్వటం ఖాయం, కానీ ఆ బలిచ్చేది నేను కాదు అని గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. సుమతి, మా అన్నయ్య చావుకి కారణమయ్యావు, నీ బిడ్డను చంపుకున్నావు, కానీ నా కుటుంబాన్ని మాత్రం ఏం చేయకు, నీ కాళ్ళు పట్టుకుంటా అని రవళి కాళ్ళు పట్టుకున్నాడు. అబ్బా, నన్ను బాగానే గుర్తుపట్టావు, కానీ నీ అన్నని నా బిడ్డని చంపింది ఎవరో మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావరా పిచ్చోడా, నీ బిడ్డ బలయ్యాక అర్థం అవుతుందిలే నీకు అసలు విషయం అని చెప్పి రవళి లేచి కామ్గా బెడ్ మీద పడుకుంది. శంకర్కి ఏమీ అర్థం కాలేదు. అసలు మ్యాటర్ ఏంటో తనకి పూర్తిగా తెలియదు. అన్నయ్య చనిపోయాడు అని వాళ్ళ అమ్మ ఫోన్ చేయటం, ఆ వెంటనే పోలీసుల హడావిడి, ఆ తర్వాత ఫ్యూనరల్, వీటన్నిటికి తోడు బాధ ఆడవటంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు శంకర్. కానీ సుమతి చెప్పిన మాటలు ఏదో తేడాగా అనిపించాయి. ఏం చేయాలని తిగమక పడుతున్న టైంలో రవళికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్ కొద్దిగా హడావిడి చేసిన ఫైనల్గా రవళికి పాప పుట్టింది. 4 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత పాప ఇంకా రవళిని తీసుకుని శంకర్ రవళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. శంకర్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటే వెళ్ళారు. 10 రోజులు గడిచాయి. శంకర్ పాపని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఒకరోజు ఆఫ్టర్నూన్ రవళికి గుండెల్లో మంటగా ఉండటంతో శంకర్ పాపని తన పేరెంట్స్కి ఇచ్చి రవళిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే శంకర్ పేరెంట్స్ పాపని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారని, ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారని రవళి వాళ్ళ పేరెంట్స్ చెప్పడంతో శంకర్ ఇంకా రవళి హడావిడిగా శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక డోర్ ఓపెన్ చేసి ఉంది, కానీ ఇంట్లో ఎవరూ లేరు. ఎప్పుడూ తాళం వేసి ఉండే రూమ్ మాత్రం తాళం లేకుండా లోపల నుంచి గడివేసి ఉంది. లోపల నుండి ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి. శంకర్ వెళ్ళి ఆ డోర్ని కొట్టాడు, కానీ ఎవ్వరూ తెలియదు. కానీ లోపల నుంచి మాత్రం మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. శంకర్కి భయం మొదలైంది. ఒక పక్కన రవళి ఏడుస్తూ ఉంది. చూసి డోర్ని గట్టిగా దాన్ని పగలగొట్టాడు శంకర్. అంతే, అక్కడ రూమ్లో శంకర్ వాళ్ళ అమ్మ నాన్న ఎదురుగా ఒకడున్నాడు. శంకర్ వాళ్ళ వదినికి రాయిచ్చి ఆమె చనిపోయాక రూమ్కి తాయెత్తు కట్టింది వాడే. వాడి పక్కన పెద్ద కత్తి. వాళ్ళ ముగ్గురు మధ్యలో శంకర్ పాపని పడుకోబెట్టారు. 1 నిమిషం శంకర్కి ఏం అర్థం కాలేదు. ఏం చేస్తున్నారు అని పెద్దగా అరిచాడు. శంకర్ వాళ్ళ నాన్న మెల్లిగా శంకర్ వైపు తిరిగి, ఒక బిడ్డ పోతే మళ్ళీ కనొచ్చురా, కానీ ఈ బిడ్డని బలిస్తే ఓ కందనంత సంపద దక్కుతుంది అని అన్నాడు. అవునరా, మీ వదిన కడుపుతో ఉన్నప్పుడు దానికి మందు పెట్టి మాయ చేసి దాని బిడ్డని బలికి సిద్ధం చేశాం. కానీ అది ముందంతా మా మాయలో ఉండి చివరికి బిడ్డ పుట్టగానే బిడ్డ మీద ప్రేమ పెరిగిపోయి మీ అన్నకి మా విషయం చెప్పాలనుకుంది. అందుకే దాని బిడ్డని బలిచ్చి ఆ బలిచ్చింది అదే అని మీ అన్నతో పాటు అందరినీ నమ్మించాం అని శంకర్ వాళ్ళ అమ్మనింది. కానీ మీ అన్న పిచ్చదవా, మీ వదిన్ని చంపి వాడు చనిపోయాడు. మీ వదిన వలన అప్పుడు బలి సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గేది లేదు
అంటూ శంకర్ వాళ్ళ నాన్న శంకర్ని రూమ్లో నుంచి బయటికి వెళ్ళు అన్నట్లు చేయి చూపించాడు. శంకర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోబోతున్నాడు. రవళి శంకర్ని ఆపుతూ, ఏంటండి మన పాపండి అని ఏడుస్తుంది. శంకర్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ పక్కన ఉన్న పెద్ద రోకలి బండ తీసుకొని 3 దెబ్బలతో తన అమ్మని నాన్నని పూజారిని చంపేశాడు. ఆ తర్వాత పాపని రవళిని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇల్లు మొత్తం నిప్పు పెట్టి ఇంట్లో గ్యాస్ పేలి తన అమ్మ నాన్న చనిపోయారు అని అందరినీ నమ్మించాడు. దర్శకుడి ఈ వీడియో మీకు అనిపించింది, ఇంట్రెస్ట్గా అనిపించిందా, ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్రతి మంత్ హర్రర్ స్టోరీస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సీ యూ. బై బాయ్.